వెల్కమ్ టు దిస్ వెరీ బ్యూటిఫుల్ క్యాండిడ్ కాన్వర్సేషన్. క్యాండిడ్ కాన్వర్సేషన్ అంటే మామూలుగా ఫ్రాంక్గా మాట్లాడుకునే అంశాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఇవాళ ఐ హ్యావ్ సచ్ ఎ స్పెషల్ గెస్ట్. ఒక మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు. ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు. లెట్స్ విష్ హర్ అ వెరీ హ్యాపీ బర్త్డే. శ్రీలేఖ గారు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు. Wow, you made my day. ఇంత వండర్ఫుల్ విషెస్ ఫస్ట్ టైం అసలు ఇలా. సంస్కృతం థ్యాంక్ యూ సో మచ్. సంస్కృత విషెస్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో పుట్టిన ఇన్ని సంవత్సరాలలో ఏం సాధించానని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే యూ మస్ట్ బి ఫీలింగ్ సో ప్రౌడ్. ఎస్ ఆఫ్ కోర్స్. యా. సో ఫస్ట్ అసలు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్ అంటే ఇన్ మై కంపోజిషన్ మ్యూజిక్ లేకపోతే ఎవరిదైనా పర్లేదు. ఒక వెరైటీగా ఒక హిందీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. నాకు లతాజీ సాంగ్ లో ఫేవరెట్ సాంగ్ ఎప్పుడు. ఇవన్నీ ఏంటి చిన్నప్పుడు రేడియో పక్కన కూర్చొని నేర్చుకున్నారా? లేదు లేదు లేదు, చిన్నప్పుడు నా ఆరాధ్య దైవమే లతా మంగేష్కర్ గారు. నాన్నగారు నాకు పొద్దున్నే లేచిన తర్వాత ఒక దేవుడి ఫోటో నాకు చూపించింది లేదు. 2 ఫోటోలు ఇట్లా ఉండేది. ఒకటి లతాజీస్ ఫోటో, రెండోది శ్రీదేవి గారి ఫోటో. నువ్వు లతాజీ లాగా మంచి సింగర్ అయిపోవాలి, శ్రీదేవి లాగా మంచి హీరోయిన్ అయిపోవాలి. ఈ రెండే నాకు పొద్దున్నే లేచి. హీరోయిన్ కూడా నాన్నగారికి విషయం అది, నేను హీరోయిన్ అయిపోవాలి, చేసేయాలంతే. మరి ఎందుకు అవ్వలేదు? అంటే హీరోయిన్లు ఫోన్లేండి, బతికిద్దాం వాళ్ళని అంతే. అయ్యో బలివారు. అంటే మీకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండిందా? లేదు, ఇంట్రెస్ట్ ఉండిందా అంటే ఉండింది, బట్ మోర్ దెన్ ఆర్టిస్ట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సింగింగ్, పాడేయాలి, మ్యూజిక్ కంపోజ్ చేసి అట్లా. మీరు ఫీమేల్ సింగర్స్ ని పాడించినప్పుడు మీకే టఫ్ డెసిషన్, వాళ్ళ చేత పాడించాలా నేనే పాడేయాలని? అంటే అంత బాగా పాడతారు కాబట్టి మీరు. అవును, అయినా కానీ నేను నా పాటలు పాడడానికి నేను ఎక్కువ ఇష్టపడను. అంటే నా పాట ఇంకా బెటర్గా ఉండాలని కోరుకునే పర్సన్. మీరు ట్రాక్ మీరే పాడించేవారా మీ సింగర్స్ అందరికి? చేసిన మ్యూజిక్ డైరెక్షన్ అంతా కూడా? ఆఫ్ కోర్స్ నేనే ట్రాక్ పాడేసేదాన్ని. ట్రాక్ పాడేసిన తర్వాత ఈవెన్ చిత్రమ్మ గానీ లేకపోతే శ్రేయ గానీ ఇంకెందుకు నేను పాడడం బాగుంది కదా అని ఎన్నోసార్లు అన్నారా? చిత్రమ్మ అయితే ఎందుకంటే కొన్ని ఏమంటారు, కొన్ని పైన నొటేషన్స్ లో చిత్రమ్మ గారి వాయిస్ లాగే ఉంటుంది ఇంచుమించు. సో ఆవిడ చాలాసార్లు అన్నారు, ఎస్పెషల్లీ నువ్వు పాడేయచ్చు కదా, నన్ను ఎందుకు పాడమంటూ ముద్దుగా మాట్లాడతారు ఆవిడ. సో ఇట్లా ఎస్పెషల్లీ పవిత్రలో సుకుమార రారా సాంగ్ నేను పాడనంటే పాడను, చాలా బాగుంది. ఒకసారి పాడరా ఆ సాంగ్. సుకుమార రారా సుఖమార చేరా విరహాల జ్వాలా రేగేలా గాలి కామునిగా సుకుమార. అంత బ్రహ్మ పదార్థం లాంటి ఒక కాంప్లెక్స్ ట్యూన్ ఎలా తడుతుంది? ఏమో సుసుకు ఆ చిన్న చిన్న జిలుగులు, గమకలు, తర్వాత మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్, ఆ తాళంలో మళ్ళీ అదే ఇదే ఇదే అని ఎలా కుదురుతాయి అసలు? ఆ లాస్ట్ లో ఆవిడ అంటారు, మీరు పాట వింటే ఆ పాట అంతా అయిపోయిన తర్వాత సుకుమార్ అవన్నీ నేను చెప్పడం అంటే బేసిక్గా ఆ ఫీల్ ఉండాలి మనలో. ఆ ఫీల్ లేకపోతే ఇది కరెక్ట్గా నేను 15 నిమిషాల్లో కంపోజ్ చేశాను. ఎందుకంటే నాకు సాంగ్ అర్జెంటు, షూట్ అర్జెంటు. నేనేమో యుఎస్ వెళ్ళిపోవాలి ఇది ప్రోగ్రామ్కి. నాకు జనార్దన్ మహర్షి గారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు. ఈవినింగ్ ఫ్లైట్ నాకు, మధ్యాహ్నం కంపోజ్ చేసి టకటక పల్లవి చరణం నేను వచ్చేసరికి ఫీడింగ్ అయిపోయింది. ఫోన్లోనే బీజమ్స్ అన్ని చెప్పేసి అలాగా. అందులో నాకు ఒక్కటి చెప్పాలి, ఈ సాంగ్లో హైలైట్ ఏంటంటే పాటంతో ఒక ఎత్తు, బిగినింగ్ సాకి, దాని తర్వాత వచ్చే వీణ బిట్టు. ఫణినారాయణ గారు తెలుసు కదా మీకు, వీణా ఫణినారాయణ గారు అసలు ఎక్స్ట్రాడినరీ. ఆయన ఇప్పటికీ తలుచుకుంటారు. నేను ఎన్నో వేల పాటలు వాయించాను కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మై బెస్ట్ వీణా బిట్ అని. మొన్న ఇంటర్వ్యూ చేశారా? సూపర్ ప్లేయర్ అండి, నాకు ఎంత బాగా ఇష్టమో. అది ఎలా అంటే అది కూడా నేను జనరల్గా వీణ బిట్టు కానీ ఫ్లూట్ కానీ వాయించే చూపిస్తాను. వాయించండి, పాడి చూపిస్తాను. కైండ్ ఆఫ్ ఒక్కసారి వచ్చిపో శృంగార వీణ సున్నితంగా మీటిపో
టిక్ టక టిక్ టక సుకుమార ఇది సాంగ్ ఆకపల్ల వింటూ ఉంది, అర్థమైంది కదా మీకు? I mean, అన్ని ఇన్స్ట్రుమెంట్లు మీ నోట్లోనే నేను ఆడతాను పాడు. అబండెంట్లీ టాలెంటెడ్. ఫ్లూట్ అంటే అట్లా పాడు అనిపిస్తాను. సో ఎనీ ఇన్స్ట్రుమెంట్. సో అసలు మామూలు షనాయ్ అంటే అట్లా. సో కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఏమో అలా అలవాటు అయిపోయింది. అదిరిపోతాను అసలు. ఇంత టాలెంట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ యూ మీరు ఇవన్నీ చేయడం. బట్ ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది, నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? సంగీత దర్శకురాలనే అవుతా అని మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది తన్ని పికప్ చేసుకోవడానికి. ఒక 4-5 కార్లు ఉండే అంబాసిడర్స్. చక్రవర్తి గారి దగ్గర తను పీక్ టైంలో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకెందుకు కారు రాదు, నీ మొహానికి ఎందుకు వస్తుంది కారు, అది చిన్న పిల్లవి నువ్వు ఆడుకో ఇంచక్క ఇంట్లో. అదే కార్ రావాలి లేదు అప్పటికే ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ లేదు ఇంకేం లేదు, ఇంట్లోనే ఆడుకుంటున్నాను. సరే అని మా డ్రైవర్ని సరే కీరవాణి అనే స్నానం చేస్తున్నాడు, అన్నయ్య స్నానం చేస్తున్నాడు, ఒక 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈలోగా నన్ను ఒక రౌండ్ అలాదే ఏ పోవమ్మా పొద్దున్న రోజు సోది అయిపోయింది మీతోటి, అన్నయ్య వచ్చి తిడతాడు, నువ్వేమో ఎక్కించుకోమంటావు, ఎక్కించుకోకపోతే నీకు కోపం, ఎక్కించుకుంటే మీ అన్నయ్య కోపం. సో ఇట్లా ఏం చేయమంటావు అని ఈవెన్ డ్రైవర్లు కూడా నన్ను ఇసుక్కునేవారు అనమాట. ఇంకొక రోజు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి నాకెందుకు కారు రాదు, రావాలంటే ఏం చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ రావాలి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ ఐ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్. దెన్ ఐ డిసైడెడ్ నాకు కారు రావాలంతే, ఇంకా అన్నయ్య కార్లతో నాకు పని లేదు. సో ఫస్ట్ నా కారు పంపించి దాసనారాయణరావు గారు నాన్నగారు మూవీకి. అప్పుడు మీరు అంటే అంతకుముందు దాసరి గారిని కలిసి మీరు ట్యూన్స్ పాటలు వినిపించారు? జస్ట్ ముందర రోజే కలిసాను, జస్ట్ బిఫోర్ డే ఈవినింగ్ కలిసి ఏమన్నారు, విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పడానికి వెళ్ళారు. అది కూడా అదృచ్ఛికంగా జరిగిందే. నేను కూడా ఇంట్లో ఏముంటావు బోర్ కొడుతుంది నాకు కూడా రా అని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. నాకు చిన్న కీబోర్డ్ ఉండేది, బుల్లి కీబోర్డ్, ఎక్కడ పడితే అక్కడికి అది నేను చిన్న బ్యాగ్లో వేసుకుని వేళ్ళు కూడా ఇంతే ఉండే కదా చిన్ని వేళ్ళు. సో ఈ పాప ఎవరు అంటేని మా అన్నయ్య గారు అమ్మాయి అని. ఏం చదువుతున్నావు అమ్మా అన్న, నేనేం చదువుకోవట్లేదు అని ఇట్లా అన్న ఫేస్. అదేంటది చదువుకోవట్లేదు మరి ఏం చేస్తావు అన్న, ట్యూన్స్ కంపోజ్ చేస్తాను. కంపోజ్ చేస్తావా, ఆహా అప్పటి వరకు చాలా ఎట్టకారంగానే అన్నారు ఆయన. ఏదో ఒకటి పాడు అన్నారు, ఒకటంటే ఒక 20 పాడేసా వరుసగా. ఏం పాడానో నాకు గుర్తులే, అప్పుడు కంపోజ్ చేసినవేమో. అప్పుడు చిన్నపిల్ల, మీరు చాలా చిన్నపిల్ల. 12 అప్పుడు నాకు కరెక్ట్గా 12 years. సో అప్పుడు అక్కడి నుంచి వినేశారు. 20 వినేసిన తర్వాత ఆయన ఇట్లా కూర్చుని ఆయన ఇట్లా వచ్చారు, నాకు బాగా గుర్తు. జస్ట్ ఒక ముందరికి ఇలా వచ్చి నా సినిమాకి చేస్తావా నువ్వు అన్నారు. ఓ చేస్తానని. చిన్నాన్నగా నా పక్క నుంచి ఏదో చిన్నపిల్ల అంటే తెలియక పాపం అది చేస్తానంటుంది, మీరు కూడా ఏంటి సార్ అని. నిజంగా లేదు ప్రసాద్ గారు, నేను మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను, నాన్నగారు అనే సినిమాకి నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను. వెంటనే లోపలికి వెళ్ళి 25,000 చెక్ అడ్వాన్స్. ఆ రోజులో 25,000 ఇదిగోంటే అది ఇచ్చి రేపు పొద్దున్న మార్నింగ్ చూసుకుంటారుగా ముహూర్తాలు, అది 10-10:30కి వచ్చేసేమ్మా అన్నారు. అసలు ఆయనకి షాకు, నాకు షాకు. అందులో 25,000 రూపాయలు, 12,000 రూపాయలు. మళ్ళీ కార్ ఎక్కి వస్తుంటే కార్లో అడిగా చిన్నాను కానీ ఎంత వచ్చిందండి అన్నాను. 25,000 అమ్మా అని. ఎంత కూడా తెలియదు నాకు. ఇప్పుడు దీంట్లో ఎన్ని చాక్లెట్లు వస్తాయి, నాకు ఎన్ని బొమ్మలు వస్తాయి, ఎన్ని బట్టలు వస్తాయి, బోల్డ్ అని వస్తాయి, నువ్వు పాటలు బాగా చేస్తావు అంటే ఇంకా బోల్డ్ అని చాక్లెట్లు, బోల్డ్ అని ఐస్ క్రీమ్లు కొనుక్కోవచ్చా, అయితే ఓకే అనేసి నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే చిన్న దీవాన్ వేశారు. గురుగారేమో ఇలాంటి పెద్ద సోఫాలు ఆయన మాత్రం కూర్చున్నారు, పక్కన జీడిపప్పు బాదం పప్పులు అన్నీ ఉన్నాయి, తింటున్నారు అన్నమాట. అందరూ ఉన్నారు, భువన్ చంద్ర గారు ఉన్నారు, వందే మాగధ మొత్తం ఉంది. సిచ్యువేషన్ చెప్పారు ఇలాగా, ఒక డ్యూయట్, రాజ్ కుమార్ హీరో, ఆయనకి హీరో. ఆ రోజున గంగాధర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు అక్కడ, మన భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు. సో అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, మొత్తం కళ్ళన్నీ నా మీద ఉన్నాయి అనమాట. సో నేను ఏం పట్టించుకోలేదు, ఆయన ఏం చెప్తున్నారు సిచ్యువేషన్ అని. సో నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను, ఈవినింగ్ వచ్చేసరికి ట్యూన్ రెడీ చేసి ఉంచున్నారు. అక్కర్లేదండి 10 నిమిషాలు ఇవ్వండి నాకు చాలు. అదేంటి 10 నిమిషాలు, టేక్ యూర్ ఓన్ టైము అన్న. అక్కర్లేదండి 10 నిమిషాలన్నా. నేనేదో ప్రతి ట్యూన్కి ఫస్ట్ అమ్మవారిని సౌందర్యలహరి శ్లోకం చదువుకుని జస్ట్ ఇలా అన్నాను. రెడీ అన్నాను. నాకు ఒక తబలా ప్లేయర్ ఉండేవారు గిరిజాపతి అని అనేసి ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసి వినిపించాను. క్లాప్స్ అందరూ, ఒకటే ట్యూన్, ఓకే అక్కడికక్కడే.
సో అది మరి ఆ సాంగ్ నెక్స్ట్ డేనే ఏవిఎంజీలో రికార్డింగ్ పెట్టేశారు. అబ్బో, Immediate కానీ ఇంత చిన్న పిల్లకి చెప్పడం ఎలాగా? సింగర్లు ఎవరు పాడాలి ఏమిటి? అంటే ఆ సాంగ్ మాత్రం గురుగారే చెప్పారు. ఈ సాంగ్ గంగాధర శాస్త్రి గారు పాడతారు ఫస్ట్. సో ఆయన చేత ఛాన్స్ పాడించారు ఇస్తున్నాం. అంటే ఫస్ట్ సాంగ్ ఆయనే పాడారు. పద్మప్రియ అని ఇంకొక కొత్త అమ్మాయి తెలుసు, సో ఇద్దరు కలిపి పాడారు ఆ సాంగ్ ని. సో గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ పాట పాడ చుక్క చుక్క ఒకటే చెక్కిలి మీటే వేళ ఎదలో ఏమిటింత హాయి ఒడిలో ఒదిగిపోయే రేయి తనువంతా తడిసింది తెర తీసే వయసంది ఇది ఏమిటింత ఇంత హాయి